ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్మీ మొన్న మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 11 ప్రో. ఇది మిడ్ రేంజ్ గేమర్స్ని టార్గెట్ చేస్తూ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్. ఇన్ఫ్యాక్ట్ ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీంట్లో మరొక హైలైట్ వచ్చేటప్పటికే డిస్ప్లే మ్యాక్సిమం 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్కి అయితే ఇది వెళ్ళగలదు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసేద్దాం. ముందైతే అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ని మేము ముందు తీసుకొస్తాను. హాయ్, దిస్ ఇస్ వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చేయకపోతే లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అలాగే షామీకి సంబంధించిన లోగోతో పాటు కింద మీకు దీంట్లో ఉండేటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ 108 మెగాపిక్సెల్ కెమెరా, 67 వాట్స్కి సంబంధించినటువంటి టర్బో చార్జ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఆల్మోస్ట్ బ్రాండింగ్. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే దీంట్లో మనకి బాక్స్ కంటెంట్తో పాటు ఇక్కడ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు 8+128GB, దీనికంటే లో ఎండ్ వేరియంట్ మీకు 6+128GB వేరియంట్ రావడం అయితే జరుగుతుంది. అది వచ్చేటప్పటికి మీకు 18,000 రూపాయలు వేరు, ఇది వచ్చేటప్పటికి మీకు 20,000 రూపాయలు ఆఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ అదనంగా రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ కి సంబంధించినటువంటి సీల్స్ అయితే మనం ట్యాంపో చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఒక యూజర్ మాన్యువల్ తో పాటు దీనికి సంబంధించినటువంటి TPU కేస్ ని కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ టూల్. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోనే. సో దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ ఉన్నాయి ఏంటనే చూసేద్దాం. చార్జర్ బ్రిక్ ని, అది కూడా 67 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాంగ్ సైడ్ విత్ హై స్పీడ్ హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB డేటా కేబుల్తో సహా. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసి మనకి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోనే చూద్దాం. ఇక్కడ మనకు పంపించింది ప్యాంథమ్ వైట్ కలర్, దీంతో పాటు ప్యారలల్గా మీకు మరొక 2 కలర్స్, ఒకటి వచ్చేటప్పటికే బ్లూ, మరొకటి వచ్చేటప్పటికే మీకు బ్లాక్ కలర్లో దొరకడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రొవైడ్ చేసినంతా కూడా గ్లాసే. మరి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 అని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దీంట్లో సైడ్స్ నుంచి మీరు చూసారన్నట్లయితే కొంత డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ అయితే మీకు కనపడటం జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొడక్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే స్క్రీన్ గార్డ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ అయితే చూద్దాం. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కమ్ పవర్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటమ్ మీరు చూసారంటే ప్రైమరీ స్పీకర్ గ్రిల్, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే స్పీకర్ గ్రిల్ తో పాటు స్టాండర్డ్ 3.5mm జాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరే ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ గాను, మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం మన ముందు తీసుకొస్తే, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. దీని లుక్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో వైట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, బట్ బ్లూ కలర్ ప్రిఫరబుల్, మీకు లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. సో TPU కేస్ వేసినా కానీ ట్రాన్స్పరెంటే కాబట్టి మీకు ఎక్కడ దీని లుక్ ఇలాంటివి ఏమీ డ్యామేజ్ అయితే కాదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUI 13 తో రావడం జరుగుతుంది. ఇప్పటికే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ బ్లూటూత్ 5.2 టెక్నాలజీ. కొంచెం చిన్న ఏదైతే ఉందో పెద్దగా రావడం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడే మనకి డిస్ప్లే కనెక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రిప్స్ అన్ని ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచే ట్రావెల్ అవ్వాలి కాబట్టి సో అక్కడ మనకి చిన్న రావడం అయితే వెరీ కామన్. అన్ని ఫోన్లో కూడా కామన్గా మనం ఇదైతే చూస్తూ ఉంటాం. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి టోటల్ వెయిట్ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసి చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 203 గ్రామ్స్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఫోన్ అయితే ఇక్కడ మనకు బూట్ అయింది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి కొంత బ్లాట్వేర్ కూడా ఉంది. మనకి అన్నెసెసరీ అంటే రిక్వైర్మెంట్ లేనటువంటి యాప్స్ని డైరెక్ట్గా మనం ఇక్కడైతే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్గా ఇక్కడ మనకి గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో కాల్ అలర్ట్స్ రికార్డ్ చేసేటప్పుడు మనకి అలర్ట్ రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మెసెంజర్ కూడా మనకి గూగుల్ మెసెంజర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ నేను మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుండాలని చెప్పి డార్క్ థీమ్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ మీరు అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇది మనకి MIUI 13 తో రావడం జరుగుతుంది. అండ్ కానీ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైతే ఉందో 11 తోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 12 తో తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆక్యుపై అవ్వగా అరౌండ్ ఇంకొక
105 GB స్పేస్ ఏదైతే ఉందో నాకు ఖాళీగా ఉండడం అయితే జరిగింది. మీడియాటెక్ హీలియో G96 SoC చిప్సెట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ కింద కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ డే టు డే డైలీ డ్రైవర్ కింద కూడా ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయగలదు. ఒకసారి వీడియోస్కి సంబంధించినటువంటి కాంపాక్టబిలిటీస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. ఇక్కడ 1080 720 అది కూడా 30 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ మ్యాక్రోలో 720 FPS మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ కూడా మీకు 720 అలాగే 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మీకు 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 4G+ అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఒకసారి దీని వీడియోతో పాటు ఆడియో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. సో క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఆడియో కూడా లౌడ్గానే ఉంది. అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఇందులో మీకు వచ్చేటప్పటికే డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, కానీ HDR10+ కంటెంట్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. సో ఇక దీంట్లో మనకు వైడ్ 1 L1 సపోర్ట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు సెక్యూరిటీ లెవెల్ కూడా L1 ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీళ్ళు పెట్టినటువంటి పేరు వచ్చేటప్పటికి ఎవాల్వ్ డిజైన్ అని చెప్పి, ఇంకా చెప్పాలన్నట్లయితే బాక్స్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనం దీని అయితే చూస్తుంటాం. అఫ్ కోర్స్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ 11 సిరీస్ అన్నిట్లో కూడా మనం ఇదే డిజైన్ అయితే చూసాం. కాకపోతే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా వీళ్ళు గ్లాస్ని యూజ్ చేశారు. ఫ్రంట్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5, మేబీ బ్యాక్ సైడ్ 3 అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకేం క్లారిటీ లేదు, బట్ ఇదైతే 100% గ్లాసే. ఇక సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని ప్రొవైడ్ చేశారు. చూడటానికి అల్యూమినియం కైండ్ ఆఫ్ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో డిస్ప్లే స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికే 6.7 ఇంచెస్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ ఏదైతే ఉందో కొంచెం కష్టం అనిపిస్తుంది. 6.5 లేదా 6.6 వరకు మనం కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే కొంచెం మనకి హైట్ పరంగా ఎక్కువగా ఉంటుంది, సో దీని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. బట్ ఫోన్ ఓవరాల్గా డిజైన్ మాత్రం బాగుంది అండ్ చేతిలో కూడా కాంపాక్ట్గా మనకు రావడం అయితే జరుగుతుంది. దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి P2i నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. అంటే చిన్నపాటి స్ప్రిల్ ప్రూఫ్కి అలాగే వాటర్ లిక్విడ్ డ్రాప్స్కి అయితే ఇది తట్టుకోగలరు. అండ్ అలాంగ్ సైడ్ విత్ 3.5mm ఆడియో జాక్, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, IR బ్లాస్టర్, ఇవన్నీ కూడా వెరీ కామన్గా చూస్తాం. హైరెస్ ఆడియో సర్టిఫైజేషన్ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G96 SoC చిప్సెట్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు కొంచెం ప్రాసెసర్ అప్గ్రేడ్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ గేమర్స్ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు, బాగానే ఉంది. బట్ దీంట్లో అట్లీస్ట్ వీళ్ళు వచ్చేటప్పటికే 5G కేటగిరీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాసెసర్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి PUBG అలాగే Asphalt 9 గేమ్స్ అన్నింటినీ కూడా నేను ఆడి చూశాను. PUBG కూడా మీకు మీడియం గ్రాఫిక్స్ అలాగే రీఫ్రెష్ రేట్ కూడా హైలో పెట్టుకొని అయితే వాడుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ Asphalt 9లో కూడా ఏ విధమైనటువంటి గేమ్ ల్యాగ్ లేకుండా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఫోన్ కూడా మీకు ఎక్కడ వామ్ అనేది అనిపించదు, ఎందుకంటే దీంట్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు కాబట్టి. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి వేరియంట్ని బేస్ చేసుకొని అప్ టు మాక్సిమం 3GB దాకా మనం ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాటే ఉంటుంది, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. అప్ టు 1TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే. ఇక థ్రాటిల్ ట్రస్ట్ కూడా నేను ఒకసారి అయితే చెక్ చేశాను. ఇంకొంచెం ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ మన ముందు తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. మేబీ ఇదంతా కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OTS సాఫ్ట్వేర్ అప్డేట్స్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మరొక నిజంగా ఈ సెగ్మెంట్లో ఇదైతే అల్టిమేట్. దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు DCI P3 ఈవెన్ కాంట్రాస్ట్ రేషియో కూడా సుమారుగా 45:1 మనకు రావడం జరుగుతుంది. కలర్ సాచురేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మనకి 700 నిట్స్ మినిమం నుంచి స్టార్ట్ చేసుకొని మాక్సిమం 1200 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో బ్రైట్ సన్ లైట్లో కూడా డైరెక్ట్గా మీరు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా
డిస్ప్లేని అయితే వాచ్ చేయొచ్చు. దీంట్లో మనకి సన్లైట్ మోడ్ అని చెప్పి మరొక ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. సో దీంతో మరింత బెటర్గా మీకు డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ 8 మెగాపిక్సెల్ ప్రైమరీ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీస్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వ్లాగర్స్ కోసం. బట్ ఇందులో ఈ 2 మెగాపిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి అట్లీస్ట్ సింగిల్ 5 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చినా బాగుండేదని నా ప్రైమ్. పోర్ట్రేట్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. బట్ నన్ను అడిగితే కనుక మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ అయి ఉన్నట్లయితే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో మంచి హై ఎండ్ క్వాలిటీ కావాలనుకుంటున్నారంటే ప్రైమరీ సెన్సార్ మీద డిపెండ్ అవ్వండి, మీకు బెటర్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళకి సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ 1080 అలాగే 720 30 FPS వీడియో రికార్డింగ్ మాత్రమే ఇచ్చారు. 60 కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వేర్ ఫ్రంట్ కూడా మనకి 16 మెగాపిక్సెల్తో ఫుల్ హెచ్డి అలాగే హెచ్డిలో 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక అల్టిమేట్గా దీంట్లో మరొక హై ఎండ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చారు కదా. ఇదైతే సింప్లీ అమేజింగ్. 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ మీకు అప్రాక్సిమేట్లీ 37-38 మినిట్స్ దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ 15 మినిట్స్ మీరు ఛార్జ్ చేశారంటే ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ స్క్రీన్ ఆన్ టైం పరంగా మీరు చూసారంటే 8 to 9 hours మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 67 వాట్స్ ఆఫ్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూసారా. ఇది ఒక మంచి విషయం. సాధారణంగా కొన్ని కంపెనీస్ ఇవాళ రేపు మనకి బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయట్లే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. సో దీన్ని 100% మనం ఒక ప్రో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒక మిడ్ రేంజ్ గేమింగ్కి అలాగే అన్ని సెగ్మెంట్స్లో ఆల్రౌండర్ మొబైల్ ఫోన్ ఒకటి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక కోర్స్ కొన్ని విషయాలు మనకు కావాలనుకుంటే కొన్నిటి దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలి. సో అలా అన్ని ఫ్యూచర్స్ మిక్స్డ్గా నాకు ఒక మంచి మొబైల్ ఫోన్ కావాలంటే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికీ రిప్లై ఇస్తాను. బై ద బై ఇది వచ్చేటప్పటికే 4G మొబైల్ ఫోనే, 5G మొబైల్ ఫోన్ అయితే కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.